హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించే అంశం వచ్చేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మన దేశ ప్రధాని మోదీ గారిని కలవడం జరిగింది. కలిసి అక్కడ తనతో చేసినటువంటి మోడీ గారితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన దేశ ప్రధానమంత్రి గారితో చేసినటువంటి సంభాషణ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఏమంటున్నాడంటే హెడ్లైన్ ఏమొచ్చిందంటే మన పేపర్లో మిస్టరీగా మరణాలంట. రాజలింగమూర్తి, సంజీవరెడ్డి, కేదార్ల మరణం అనుమానాస్పదం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మరణం అనుమానాస్పదం అంటున్నారు. మరి ఈ మరణం వెనకాల మర్మం ఏమి దాగి ఉన్నదో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోలేకపోతుందంటే దీని గురించి మనం పూర్తిగా చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ మిస్టరీగా మరణాలని చెప్పి అనడం అనేది ఇది చాలా రాష్ట్రానికి దుర్భరమైన పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ మరణాలు ఏ విధంగా జరిగినాయని చెప్పి క్షుణ్ణంగా తెలుసుకోగల సామర్థ్యం ఉండాలి. ఆ విధంగా వారి యొక్క పరిపాలన ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం. మరి ఏం జరిగింది, అసలు ఈ మాట ఎందుకు అన్నారో చూద్దాం. రాజలింగమూర్తి, సంజీవ్ రెడ్డి, కేదార్ల మరణం అనుమానాస్పదం అంటున్నారు. ఎవరు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తాం, నిజాలు వెలికి తీస్తాం. ఎస్ఎల్బిసి ప్రమాదానికి గత కేసీఆర్ సర్కారుదే బాధ్యత. ఓకే, 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లే టన్నెల్ మట్టి కుంగి ప్రమాదం జరిగింది. ఓకే, ఫిరాయింపులపై 10 ఏళ్ళు రాజ్యాంగంలో మార్పులేమీ రాలేదు. తెలంగాణలో ఉప ఎన్నికలు కేటీఆర్ అవగాహన రాహిత్యమే. విదేశాలకు పారిపోయిన వారిని రప్పించాల్సింది కేంద్రమే. సిబిఐ విచారణ కోరితే బీఆర్ఎస్ను బీజేపీ కలిపివేసుకుంటుంది. నా దృష్టి పనిపైనే. లబ్ధిదారులే కాంగ్రెస్ను గెలిపిస్తారు. బీఆర్ఎస్ కథ ముగిసింది. భవిష్యత్తులో బీజేపీతోనే మా పోటీ. ఆదాయాన్ని నెలకు 22,000 కోట్లకు పెంచితేనే సరిపోతుంది. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. చూద్దాం మరి ఏం మాట్లాడారు మిగతా విషయాలుగా. తెలంగాణకు చెందిన 3 వ్యక్తులు ఇటీవల మరణించిన తీరు అనుమానాస్పదంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పోరాడిన రాజలింగమూర్తి, ఆయన తరపున న్యాయస్థానంలో వాదనలు వినిపించిన న్యాయవాది సంజీవ్ రెడ్డితో పాటు డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ల మరణాలు మిస్టరీగా ఉన్నాయని పేర్కొన్నారు. కేదార్ ఏడాది క్రితం హైదరాబాద్లో ఒక డ్రగ్స్ పార్టీలో దొరికాడని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ కేసు దర్యాప్తును వేగవంతం చేయగానే దుబాయ్లో కేదార్ మృతి చెందడం పలు అనుమానాస్పదాలు తావిస్తుందన్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్కు కేదార్ పార్ట్నర్ అని సీఎం ఆరోపించారు. ప్రతి విషయంలోనూ సమగ్ర దర్యాప్తు చేయాలని కోరే కేటీఆర్ కేదార్ మృతిపై విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చిట్చాట్గా మాట్లాడారు. రాజలింగమూర్తి హత్య జరిగిన వెంటనే కాళేశ్వరంపై ఆయన దాఖలు చేసిన కేసును క్వాష్ వేయాలంటూ న్యాయస్థానాన్ని కోరారని, దీన్ని బట్టే అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మిస్టరీ మరణాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. తద్వారా నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒక ఎల్ఎల్బిసి టన్నెల్ ప్రమాదానికి గత కేసీఆర్ ప్రభుత్వమే కారణమని సీఎం రేవంత్ ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇది కేవలం 5,000 కోట్లతో ప్రస్తుతం పెరిగిన అంచనా వ్యయంతో కలిపి సుమారు 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప ప్రాజెక్ట్ అని, ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి సొరంగంతో కూడిన ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇందులో కమిషన్లు రావనే ఉద్దేశంతోనే గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో టన్నెల్ మట్టి కుంగి కూలిందని తెలిపారు. క్రమం తప్పకుండా పనులు కొనసాగి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదేమోనని అభిప్రాయపడ్డారు రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క టన్నెల్ విషయంలో మాత్రం మీరు అభిప్రాయపడ్డ అభిప్రాయాన్ని మేము కూడా ఏకీభవిస్తున్నాం. కానీ ఇక్కడ మీరు రాజలింగమూర్తి హత్య, అలాగే సంజీవ్ రెడ్డి హత్య, కేదార్ వారి యొక్క మరణము అనుమానాస్పదంగా ఉందని అన్నారు. దాన్ని మాత్రం మేము ఏకీభవించము. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు మీరు దాన్ని పసిగట్టలేకపోతున్నారు అంటే అది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ప్రజలంతా ఏమనుకుంటారంటే ఈ రాజకీయ నాయకులంతా ఒకటే, కూర్చొని మనం చదరంగం ఆడితే నీది గెలుపా నాది గెలుపా అని ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఏ విధంగా ఆడుకుంటారో ఈ రాజకీయ నాయకులు కూడా అదే విధంగా వాళ్ళకు గేమ్ ఆడుకుంటారు తప్ప మన ప్రజల గురించి ఆలోచించేవారు ఎవరు లేరు, ఏ పార్టీ వారు లేరని చెప్పి ప్రజలు
బాధపడవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి రేవంత్ రెడ్డి గారు. సరే మీరు అన్నారు అడ్వకేటు సంజీవ్ రెడ్డితో పాటు న్యాయవాది సంజీవ్ రెడ్డితో పాటు మన రాజలింగమూర్తి, అలాగే డ్రగ్స్ కేసు నిందితుడు కేదారు. ఈ డ్రగ్స్ కేసు నిందితుడు కేదారు అయితే ఈ కేటీఆర్కు పార్ట్నర్ అని చెప్పి డ్రగ్స్ కేసులలో అతను దొరికిన తర్వాత కేటీఆర్కు పార్ట్నర్గా ఉండడం వల్లనే ఇతను ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కనుక ఇతన్ని ఏమైనా వాళ్ళు ఏమైనా చేసిర్రా అన్న ఉద్దేశంలో మీరు మాట్లాడుతున్నారని అనిపిస్తున్నది. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా దీని మీద ఆరాలు తీసి దాని వ్యవహారం మీద తేల్చగలరు. ఇకపోతే మన బీజేపీ నుంచి కూడా కిషన్ రెడ్డి గారు, మన బండి సంజయ్ గారు కూడా దీన్ని అవసరమైతే సిబిఐకి అప్పచెప్పమన్నారు. మీ ఉద్దేశం ఏముందంటే దీన్ని సిబిఐకి అప్పచెప్తే ఇది ఇంకా మీరేమంటున్నారో విందాం. మరిగా తెలంగాణలో గత 10 ఏళ్లలో జరిగిన అవినీతిపై విచారణను సిబిఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. సిబిఐకి అప్పగిస్తే ఆ పేరుతో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసుకోవాలన్నది వారి ఆలోచన. సరే, వారి ఆలోచనను గమనించేంత మీకు ఉందంటే మీరు దేవుడు కాదు, రాముడు కాదు. సరే, మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని మీరు చెప్పిర్రు, మంచిగా ఉంది. కానీ ఏదైనా ఈ సిబిఐకి కేసు అప్పగిస్తే మరి బీజేపీ బీఆర్ఎస్ని విలీనం చేసుకుంటుంది కేసులు అడ్డం పెట్టుకొని అని అంటే, ఆ విధంగా ఆలోచిస్తే మరి గతంలో కవితను మరి అరెస్టు చేసిన విషయంలో ఎందుకో మరి కంప్లీట్గా బీఆర్ఎస్ బీజేపీలో ఎందుకో విలీనం కాలేదు. రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం స్థానంలో ఉన్నారు, ఒక గొప్ప స్థానం అది. మిగతా లీడర్లు మాట్లాడినట్టుగా మీరు కూడా మాట్లాడితే బాగుండదని మా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. ఇక విషయానికి వస్తే కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు, ఇది అలా మీరు కొత్తగా చెప్పేది ఏం లేదు. వారు బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ వార్డుని తిరుమల మల్లన్న గారు ఇంకా చాలామంది దీని విషయంలో ఎన్నో రకాల వార్తలు వెలుగులోకి వచ్చినాయి. మరి మీరు నిన్న మీడియాలో ఏమన్నా కూడా చూద్దాం. ఇక్కడ గత కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిందని సీఎం ఆరోపించారు. అతి తక్కువ వ్యయంతో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టును కాదని కేవలం 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని అన్నారు. చివరికి 50,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించడం లేదన్నారు. చూడండి, మన రేవంత్ రెడ్డి గారు అన్నమాట మనం క్లియర్గా విందాం. ఇక గత కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిందని సీఎం ఆరోపించారు. అతి తక్కువ వ్యయంతో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ప్రాజెక్టును కాదని ఒక 3 మన టన్నెల్ ప్రాబ్లం అయింది కదా, ఓకే, 3.5 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ప్రాజెక్టును కాదని కేవలం 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని అన్నారు. ఇదైతే అక్షరాల వాస్తవం. ఇది అట్లా అని చెప్పారు మీరు, కానీ చివరికి అది 1,00,000 ఎకరాలకు ఇస్తుందని చెప్పారు మీరు, కానీ చివరికి అది 50,000 ఎకరాలకు కూడా సాగునీటిని అందించలేదన్నారు. ఇది వాస్తవం, ఇది అందరికి తెలిసిన విషయమే. ఇకపోతే ఇది మాత్రం కరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు అన్నది. ఈ కాళేశ్వరం విషయంలో పూర్తిగా అవినీతి జరిగిందనేది మ్యాక్సిమం చాలామందికి మేధావులకు అర్థమైంది. ఇంకా చూద్దాం విషయంకి వస్తే. ఇక కాళేశ్వరం లేకపోయినా ఈసారి 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ఎప్పుడు ఇంత దిగుమతి రాలేదన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం అనుకోకుండా జరిగిందని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం అనేది మానవ తప్పిదంతో జరిగిందని పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతి ప్రణాళిక లోపం, కమిషన్ల కోసం కకృతి పడటం తానే మేధావినని భ్రమతో జరిగిన ప్రమాదమని ధ్వజమెత్తారు. కేసీఆర్లా తాము తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని, నిపుణుల కమిటీ నివేదికల తర్వాతనే ముందుకు వెళతామని స్పష్టం చేశారు. ఓకే రేవంత్ రెడ్డి గారు, సరే కేసీఆర్ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఈ విధమైన ఇబ్బందులకు గురి చేసిండు ప్రజలని, ప్రభుత్వాన్ని. ఇక మీరైతే నిదానంగా ఆలోచిస్తున్నారు. మరి మీ ప్రభుత్వం అయిపోయే వరకు కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలలో కూడా ఎలాంటి అవకతవకలు రాకుండా మీరు మీ యొక్క కార్యాచరణను మీరు సాగిస్తే బాగుంటుందని చెప్పి మేము కూడా మీకు తెలియపరుస్తున్నాం. కేసీఆర్ కూడా వారు అధికారంలోకి వచ్చినప్పుడు అంతకు ముందుకున్న ప్రభుత్వం మీద ఈ విధంగా మాట్లాడి ముందుకు వచ్చినటువంటి వ్యక్తే, ఇది ప్రజలందరికీ తెలిసిందే. కానీ మీరు కూడా ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడిన మాటను నిలబెట్టుకోవడానికి మీ సాయశక్తుల ప్రయత్నం చేయాలని చెప్పి మేము మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇక చూద్దాం. ఇక టన్నెల్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని, దేశంలోనే మొదటిసారిగా 18 సంస్థలు సహాయక చర్యలతో పాల్గొంటున్నాయని చెప్పారు. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి తీరుతామన్నారు. ఇక రాష్ట్రం మంత్రివర్గంతో తనకంటే అనుభవజ్ఞులైన వారు ఉన్నారని, వారికి పూర్తి స్వేచ్ఛ ఉందని సీఎం అన్నారు. సూపర్, ఎక్సలెంట్ డైలాగ్ ఇది. మంత్రివర్గ విస్తరణపై వస్తున్నవన్నీ ఊహాగానాలేవనని, విస్తరణ ఉంటుందని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ కుట్ర, మరి బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ కుట్ర పడుతుంది అంటున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి దాన్ని కూడా మనం వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. తెలంగాణలో
గత 10 ఏళ్లలో జరిగిన అవినీతికి సంబంధించి విచారణను సిబిఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటున్నారని వాస్తవమే. మరి దాని సిబిఐకి అప్పగిస్తేనే వాళ్ళైతే దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. అలా అనడంలో కూడా ధర్మం ఉంది, అది వాస్తవం కూడా. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరి ఏం కుట్ర దాగి ఉందో చూద్దాం. మరి సిబిఐ విచారణకు ఆదేశిస్తే ఆ పేరుతో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసుకోవాలన్నది వారి ఆలోచన అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం తదితర అన్ని అంశాల్లో చట్టపరంగా దర్యాప్తు జరుగుతుందని, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించి పర్యవేక్షిస్తుందని అన్నారు. హైకోర్టు కంటే సిబిఐ పెద్దదా అని ప్రశ్నించారు. హరీష్ రావును అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. కాళేశ్వరం అవినీతిపై జస్టిస్ మోష్ కమిషన్ దర్యాప్తు చేస్తుందని, కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఏం చేయాలనేది దానిపై స్పష్టత వస్తుందని తెలిపారు. ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నాడని, ఆయన తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. ఈ మాట అయితే వాస్తవమే. విదేశాల్లో ఉన్నాడు, ఆయన తీసుకురావాల్సిన బాధ్యత అయితే కేంద్రానిదే. ఇది నిజం. ఇది అలాగే ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఈడీ దర్యాప్తు జరుపుతుందని, మరి కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈడీ దర్యాప్తుపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశం కేంద్ర కేబినెట్లో చర్చకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని, కేసీఆర్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఓకే, ఇక విషయానికి వస్తే ఇది కేంద్రానిదే బాధ్యత, ప్రభాకర్ రావుని తీసుకురావడం అని అంటున్నారు. వాస్తవమే. ఈ విషయంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నది వాస్తవమే. కేంద్రం బాధ్యత తీసుకుంటే ఈ పాటికి ప్రభాకర్ రావు రావాలి. చట్టాలు ఉన్నాయి, ఆ విధంగా కొంచెం కేంద్రం కసరత్తు చేసి టైట్ చేస్తే జరుగుతుంది. రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు ట్రంప్ గారిని కలవడానికి వెళ్ళిన సందర్భంలో ఒక దేశద్రోహి, అక్కడ అతని పేరు నాకు ఐడియా వస్తలేదు, ఒక దేశద్రోహి అక్కడ ఉన్నాడు. ఆ దేశద్రోహిని మన ఇండియాకు పంపించడానికి గత కొన్ని సంవత్సరాల తర్వాత ఇంతకాలం పట్టింది ఆయన తీసుకురావడానికి. అంత ఆషామాషా విషయం కాదు. అలా వేరే దేశంలో అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగము, అక్కడ ఉన్నటువంటి మెలకువలు వేరే ఉంటాయి. అంత ఈజీ కాదు. అనుభవం లేక రేవంత్ రెడ్డి సీఎం గారు మాట్లాడుతున్నారని చెప్పి మన సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు అనడం జరిగింది. వాస్తవంగా అది కంప్లీట్గా దేశద్రోహ వాళ్ళు, ఒక ఉగ్రవాదులు, రకరకాల దాడులకు పాల్పడ్డ వాళ్ళు, ఎన్నో ప్రాణాలను బలితీసిన వాళ్ళు. ఇక్కడ ఈ విషయానికి వస్తే ఇది కావాలని గవర్నమెంట్ ఇక్కడ ఫోన్లు ట్యాపింగ్ చేసినటువంటి అంశం ఇది. ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేపించిన ఆరోపణలు ఇక్కడ అంశం ఇది. మరి ఇది ఉగ్రవాదులతోనే దానికి ఉండొచ్చు దగ్గర సంబంధాలు కొంచెం, కానీ దానితో పోల్చి అతన్ని తీసుకురావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, అక్కడ చట్టాలు వేరుంటాయి. ఇతన్ని అంత ఈజీ కాదు, రేవంత్ రెడ్డికి అనుభవం లేక మాట్లాడుతున్నాడు అని చెప్పి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు అన్నటువంటి సందర్భాలు మనం చూసినాం. కానీ సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇది మీరు అనడం ఈ విధంగా ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాం. వాస్తవంగా కేంద్రం తీసుకురావాలనుకుంటే ప్రభాకర్ రావుని తీసుకురాగలదు. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వానికి గతంలో కూడా మన హ్యూమన్ రైట్స్ PWAO టీవీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి, ప్రజలకు సహకరించి ఇతర దేశాలకు పారిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారిని అతి త్వరలో తీసుకొచ్చే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వ అధిష్టానాన్ని నేను కోరుకుంటున్నాం. ఇక చూద్దాం. ఇంకా విషయానికి వెళ్ళి, రాజ్యాంగంలో మార్పులు ఏమీ రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి అంటూ రాజ్యాంగంలో మార్పులు ఏమీ రాలేదంటుండ్రు. మరి ఏం మార్పులు రాలేదో చూద్దాం. దేశంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 2014 నుంచి 2024 వరకు ఏ రాజ్యాంగం అమల్లో ఉందో ఇప్పుడు కూడా అదే రాజ్యాంగం అమల్లో ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సబితా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో గెలిచి ఏ మంత్రివర్గంలో పనిచేశారో అందరికీ గుర్తుందన్నారు. అయినా పార్టీ ఫిరాయింపులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మొట్టమొదటిసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది తానని గుర్తు చేశారు. 90 రోజుల్లో స్పీకర్ నిర్ణయం చెప్పాలని సుప్రీంకోర్టు తొలిసారిగా ఆదేశించిందని తెలిపారు. ఈ తీర్పు ఆధారంగానే ఆ తర్వాత అనేక మంది ఫిరాయింపులపై పిటిషన్లు దాఖలు చేశారన్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ 90 రోజుల్లో స్పీకర్ నిర్ణయాన్ని చెప్పలేదన్నారు. ఒక పార్టీలో 1/3 వంతు మరో పార్టీలో కలిస్తే అది విలీనమైనట్లు అని, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అన్ని రకాలుగా చట్టబద్ధంగా కాంగ్రెస్లో విలీనమైందని చెప్పారు. అంతే తప్ప ఎమ్మెల్యేలో 1/3 మరో పార్టీలో చేరితే అది విలీనం కిందికి రాదన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గోవా, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ వ్యవహరించిన తీరు దేశమంతా చూసిందన్నారు. త్వరలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయనడం కేటీఆర్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కథ ముగిసిందని, భవిష్యత్తులో బీజేపీతోనే తమకు పోటీ ఉంటుందని చెప్పారు. ఇదైతే నా వ్యక్తిగతంగా ఇదైతే 100% షూర్. భవిష్యత్తులో కాంగ్రెస్కు బీజేపీతోనే
పోటీ ఉంటుంది, కానీ బీఆర్ఎస్ కథ అయితే ముగిసినమాట వాస్తవమే. ఇక రాను రాను ముందు ముందు చూద్దాం. రేవంత్ రెడ్డి గారు మీరు కనుక ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా నెరవేరుస్తూ చిత్తశుద్ధితో నీతి నిజాయితీ ధర్మంగా మానవత్వంతో మీరు కనుక మీ యొక్క ముఖ్యమంత్రికి మీకున్నటువంటి హోదాను మీరు ముందుకు తీసుకెళ్ళినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నట్లే రాష్ట్రంలో మన నెక్స్ట్ టైము మన బీజేపీకి కాంగ్రెస్గా ఉంటుంది, బీఆర్ఎస్ అనేది మరుగున పడిపోద్ది అనేది నేను కూడా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. ఇక చూద్దాం. ఇక నా దృష్టి పనిపైనే, ప్రచారంపై కాదు. చూద్దాం మరిగా. సోషల్ మీడియా ప్రచారంలో కాంగ్రెస్ వెనుక పడుతుందన్న ప్రశ్నకు రేవంత్ బదిలిస్తూ తన దృష్టంతా పనిపైనే ఉంటుందని, ప్రచారంపై కాదని అన్నారు. 3 ఏళ్ల ప్రజా సంక్షేమం అభివృద్ధికే సమయం కేటాయిస్తానని తెలిపారు. 3 ఏళ్ళ ఇంకేంది మరి, మొత్తం 5 ఏళ్ళు కదా. 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని ఎన్నో పనులను తాము ఏడాదిలోనే చేసి చూపించామన్నారు. లబ్ధిదారులే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న IAS, IPSలతోనే పని చేయించుకోవాలి తప్ప కొత్త వారిని ఎక్కడి నుంచి తీసుకొస్తామని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాకు తగిన వాళ్ళు రాష్ట్రంలో 4 ఉన్నారని, ఉన్నతాధికారుల్లోనే సమర్థవంతంగా పనిచేస్తున్నామని అన్నారు. సమిష్టి కృషితో రాష్ట్రాన్ని అన్నింటా అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు. ఏడాదిలోనే రాష్ట్రంలో నిరుద్యోగత రేటు 8.5% నుంచి 6.6% తగ్గిందన్నారు. ఆక్యుపెన్సీలో హైదరాబాద్, బెంగళూరు దాటేసి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు. ఓకే రేవంత్ రెడ్డి గారు, మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్కు ధన్యవాదాలు. మీరు ఒక మాట అన్నారు, ఏమంటున్నారంటే లబ్ధిదారులే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మీరు ఆ ధీమాతోనే ఉండండి. ఇంకా లబ్ధి పొందని వాళ్ళు ఎవరున్నారో మీరు వెతికి పట్టి మరి ఆ లబ్ధి పొందే విధంగా చర్యలు చేపట్టి ప్రజలకు న్యాయం చేయమని చెప్పి మేము మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.